అప్పటికి కొంతమంది క్యాడర్ అంబటిని అక్కడి నుంచి రక్షించే ప్రయత్నం అయితే చేశారు. లేకపోతే అంబటికి కూడా చాలా తీవ్రమైన గాయాలు ఉండేవి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. సో ఏ విధంగా రోజుల్లో ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి కృష్ణమోహన్. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ ఒకటి చేసింది. బాబు పాలనలో జంగిల్ రాజ్యంలా ఏపీ మారింది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై పోలీసుల సమక్షంలో టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు అంటూ ఒక ట్వీట్ చేశారు. #శాడిస్ట్ చంద్రబాబు, #టీడీపీ గూన్స్ అంటూ అక్కడ #ట్యాగ్స్ మెన్షన్ చేశారు. అంటే టీడీపీ నాయకులు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా చాలా మంది టీడీపీ నాయకులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. కానీ అంబటికి సపోర్టుగా వైసీపీ అధిష్టానం ఇప్పుడు వైసీపీ పేజ్లో ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టారు. కానీ వైసీపీ నాయకులు, కీలకమైన నాయకులు అక్కడ చేరుకోవడం కానీ ఎవరైనా మద్దతుగా ఈ విషయంలో మాట్లాడడం లాంటిది పెద్దగా మనం నోటీస్ చేయలేదు. ఏమైనా జరిగాయా? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకని అంత రెస్పాన్స్ కనిపించడం లేదు ఈ విషయంలో? చాలా లేట్ అవుతుంది ఎందుకని వైసీపీ నుండి? కాదు, ఇష్యూని ఏం జరుగుతుంది అనేది కొంత పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇష్యూని ఏ విధంగా ఉంది, ఏ యాంగిల్లో దీన్ని చూడాలి అనే దాని మీద అంటే ఉదయం నుంచి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేయబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఏ స్థాయిలో ఈ వ్యవహారాన్ని నడపాలి అనే దాని మీదనే కొంత ఇష్యూ అయితే క్లియర్ గా జరుగుతుంది. ఓవరాల్ గా ఈ కంటెంట్ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న ఉదయం నుంచి జరిగిన పరిణామం మీద ఇప్పుడు వైసీపీ కూడా కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. వైసీపీ పూర్తిగా కూడా దానికి సంబంధించిన ట్వీట్ని కూడా వాళ్ళ ట్వీట్ని కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ క్యాడర్, అందుబాటులో ఉన్న క్యాడర్ మొత్తం కూడా గుంటూరుకి చేరుకుంటుంది. అయితే మార్గ మధ్యంలో ఎక్కడికక్కడ వైసీపీ క్యాడర్ ని పోలీసులు గుంటూరులోకి కూడా రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కారణం ఏంటంటే ఒకసారిగా ఇంతమంది నాయకులు, వైసీపీ నేతలు అంటే విజయవాడ నుంచి కావచ్చు, లేకపోతే గుంటూరు జిల్లా గుంటూరు పక్కనున్న నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి కానీ వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. టెన్షన్ గుంటూరులో పెరిగిపోతుంది. ఇక గుంటూరు టౌన్ లోనే అంబటి కూడా ఉంటారు కాబట్టి కొంత ఇష్యూ జరిగే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమని పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న వాహనాలను మొత్తాన్ని కూడా టీడీపీ క్యాడర్ మొత్తం కూడా దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వాహనాలను ఏ ఒక్క వాహనాన్ని కూడా విడిచిపెట్టలేదు. అంబటి ఇంటి ఎదురుగా ఉన్న అంబటి వాడుతున్న వాహనం కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. బట్ ఇప్పుడున్న క్యాడర్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు, ఇప్పుడు వైసీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్పుడు ఈ జరిగిన అంటే ఒక ట్వీట్ ద్వారా జంగల్ రాజ్యం అని చెప్పి మాట్లాడుతుంది. కానీ దీన్ని ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దాని నాయకులు ఎవరెవరు వస్తారనేది వేచి చూడాలి. ఇప్పుడు వరకు అయితే స్థానికంగా ఉన్న క్యాడర్ తప్పితే నాయకులు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేకపోయారు. కారణం గుంటూరు, ఆయన కొంచెం గుంటూరులో కొంత దూర ప్రాంతంలో ఉండడం, అలాగే నాయకులందరూ కూడా పక్క ప్రాంతాల్లో ఉండడం, వాళ్ళందరూ అక్కడికి చేరుకోవాలంటే కొంత టైం పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా అందుబాటులో ఉన్న నాయకులు, అందుబాటులో ఉన్న క్యాడర్ మొత్తం కూడా గుంటూరులోకి చేరుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గుంటూరులోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ గుంటూరులోకి వీళ్ళు వస్తారా లేదా, ఎందుకంటే పోలీసు చాలా క్లియర్ గా చెప్తుంది ఎవరిని గుంటూరులోకి అనుమతించకూడదు అనేది. మీడియా మీద కూడా ఆన్సర్ పెట్టింది, ఎవరు గుంటూరులో ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉండండి, బయట నుంచి వచ్చి ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో కొంత టెన్షన్ అయితే కనపడుతోంది. నందు అంబటి కండిషన్ ఏంటి ప్రజెంట్? ఇందాక త్రుటిలో తప్పింది అతని మీద దాడి, అలాగే ఇప్పుడు ఒక కార్యాలయంలో ఉంచి లోపల లాక్ చేశారు పోలీసులు సేఫ్ గా అంటూ మనకి ఇంతకు ముందు తెలిసింది సమాచారం. సో ఆయన కండిషన్ ఏంటి, ఆయన ఎక్కడ ఉంచారు, ప్రజెంట్ ఆయన పరిస్థితి ఎలా ఉందనేది ఏమైనా తెలుస్తుందా? మొత్తం మీద అయితే కొంత ఇష్యూలో నుంచి చాలా వరకు బయటపడ్డారు, లేకపోతే చాలా పెద్ద దాడి జరుగుండేది. స్థానికంగా ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం ఆయనకి రక్షణగా నిలబడడం, ఆ రక్షణలో కొంతమంది వైసీపీ క్యాడర్ కూడా దెబ్బలు తగలడం, లోపలికి ప్రవేశించిన వాళ్ళు కర్రలతో తర్వాత ఇనప రాట్లతో కూడా తలుపుల్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. గురపాలు తీసుకుని వచ్చి వాటితో అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది.
సో ఈ వ్యవహారంలో కానీ చూసుకుంటే కొంత ఆయన్ని కొంత సేఫ్ గానే ఉంచారు. అయితే పోలీసులు కూడా కొంత సంయమనం పాటించండి, బయటికి తొందరపడి రావద్దు, మేము చెప్పేంత వరకు కూడా మీరు అసలుకి ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పి చెప్తున్నారు. ఏ విషయం జరుగుతుంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఏదేమైనా జరుగుతున్న వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఈ వ్యవహారంలో కొంత గుంటూరు వ్యవహారంలో మాత్రం ఎక్కడికక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తున్నాం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఓవైపు అంబటిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో అంబటిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ తెలుస్తోంది. ఇప్పటికే నల్లపాడులో కేసు నమోదు అవ్వడం మనం చూసాం. మరోవైపు అంబటిని ప్రజెంట్ అయితే సేఫ్గా ఉంచారు. ఇంతకుముందు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది, కానీ మరొకసారి ఏదైనా జరిగితే కంట్రోల్ చేయగలుగుతారా? యూ కెన్ సీ స్క్రీన్లో మీరు చూస్తున్నారు, స్క్రీన్లో మీరు చూడొచ్చు. అక్కడ గల్లా మాధవి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే భారీ ఎత్తున మహిళలందరూ చెప్పులు చీపుర్లు పట్టుకొని అంబటి ఇంటి వద్దకు చేరుకోవడం, ఈ నేపథ్యంలో అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం మీరు చూడొచ్చు. స్క్రీన్లో మీకు కనిపిస్తోంది. భారీ ఎత్తున అక్కడికి మహిళలు చేరుకున్నారు. మరింతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. లోపల ఉన్న ఫర్నిచర్, బయట ఉన్న కార్లు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చూసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు, అంబటి వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. వైసీపీ అయితే రెస్పాండ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ ట్వీట్ ఒకటి పోస్ట్ చేశారు. బాబు పాలనలో జంగిల్ రాజ్యంలా మారిన ఏపీ, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు హత్యాయత్నం అంటూ ఒక పోస్ట్ చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. #టీడీపీ యాంటీ కాపు అంటూ పెట్టారు. అంటే ఒక కాపు నాయకుడి మీద జరుగుతున్నటువంటి దాడిగా వైసీపీ ఈ దాడిని చూపించే ప్రయత్నం చేస్తుంది. #టీడీపీ యాంటీ కాపు, టీడీపీ కాపులకి వ్యతిరేకంగా చేస్తుంది, కాపుల మీదే దాడి చేస్తోంది అని చెప్పి వైసీపీ ఒక పోస్ట్ చేసింది. కింద #శాడిస్ట్ చంద్రబాబు అంటూ హ్యాష్ పెట్టారు. అలాగే #టీడీపీ గూన్స్ అంటూ పెట్టారు. టీడీపీ గోండాలు అంటూ #, అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద వైసీపీ ఇప్పటికీ రెస్పాండ్ అయింది. ఉదయం నుంచి గొడవ జరుగుతున్నా పెద్దగా కీలక నాయకులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా వెయిట్ చేశారు, టైం కోసం వెయిట్ చేశారు. అసలు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూద్దాం, అంబటి రాంబాబు హ్యాండిల్ చేసుకోగలుగుతారన్న నమ్మకాన్ని వాళ్ళు చూపించారు. కానీ మొత్తానికి పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉండడంతో ఇక వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం నుంచి అంబటికి ఫోన్ వెళ్ళిందంటూ సమాచారం అందుతోంది. ఫోన్ చేసి అంబటితో మాట్లాడారని, తాము ఉంటాం ఖచ్చితంగా, తమకి అంబటికి మద్దతుగా వైసీపీ నిలబడుతుంది, మన కార్యకర్తలందరూ ఉంటారు, నేను మీతో ఉంటాను అని జగన్ మాట్లాడారు అంటూ సమాచారం అందుతోంది. మరోవైపు భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మరింతమంది వైసీపీ నాయకులు కూడా, కీలకమైనటువంటి నాయకులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలని కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సమాచారం. ఈ దాడులు చేస్తున్న వాళ్ళని మనం స్క్రీన్లో చూస్తున్నాం. పెద్ద రాళ్ళు, కర్రలు తీసుకువెళ్ళి ఆ కార్లు ధ్వంసం చేయడం, ఇల్లు ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం. అంబటికి ఆల్మోస్ట్ నియర్గా వెళ్ళారు. మరొక 2-3 అడుగుల డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది మనకు. అక్కడ వీడియోలో చూడొచ్చు. RTV మీకు ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇట్ జస్ట్ 3 feet away, 2 feet away అంతే. ఆ కొద్ది దూరంలో పోలీసులు ఆపలేకపోయి ఉంటే వాళ్ళని అంబటి మీద తీవ్రమైనటువంటి దాడి జరిగి ఉండేది అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరోవైపు మా RTV ప్రతినిధులు అంబటి ఇంటి వద్ద నుంచి మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటారు. మరిన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా RTV మీకోసం మరి కొద్దిసేపట్లో ప్రజెంట్ చేయబోతోంది. మరిన్ని విజువల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి, మనకి మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. అక్కడి చేరుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం అంశం మీద రెస్పాండ్ అయింది. మరోవైపు బొత్స సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశం గురించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం.
రాజకీయాల్లో బూతులు పార్టీ వివరణ రావాలి కదా. రాజకీయాల్లో బూతులు తిడతారండి. ఏమంటారు? అలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా? ఇది ప్రజాస్వామ్యం. దేన్ని సమర్థించడం అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దాని గురించి మీకు కొడతారా? సమయం ప్రజాస్వామ్యం చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏమంటారు? ఎవరికి హక్కులేదు. ఏమంటారండి? అది తీసుకెళ్లి రాజ్యాంగం నడిపిస్తారంటే మాట్లాడుతూ ఉన్నాయి కదా. కేసు పెట్టడానికి మీ చేతిలో